భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి పరిధిలోని పీవీకే-5 ఇంక్లైన్ ఏరియాలో ఐఎన్టీయూసీ తరపున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, కార్యదర్శి నటరాజన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నుండి పెద్ద సంఖ్యలో మంత్రి పొంగులేటి సమక్షంలో పలువురు కార్మికులు ఐఎన్టీయూసీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2017 సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కేసీఆర్ మాటలు నమ్మి తాను మోసపోయారన్నారు. అలాగే మీరు కూడా మోసపోయారని కార్మికులకు సూచించారు. సింగరేణి ఎన్నికల్లో గెలిపించిన తర్వాత కార్మికుల కష్టాలు విన్నవించుకునే అవకాశం కూడా ముఖ్యమంత్రి ఇవ్వలేదన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సింగరేణి పరిధిలోని 12 ఏరియాల్లో 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్కు బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. కార్మికుల సంతృప్తి కోసం 250 గజాల ఇళ్ల స్థలం, 20 లక్షల వడ్డీ లేని రుణం, ఇంటి నిర్మాణానికి ఇవ్వడం జరుగుతుందన్నారు. దురదృష్టం, కనీసం కార్మికుల పక్షాన మిమ్మల్ని అంటే ఎలా కలవనీరు. ఆనాడు నేను పార్లమెంటు సభ్యుడిగా నా మాట కూడా మీ తరఫున ఎప్పుడన్నా కార్మికుల గురించి మాట్లాడాలని ప్రయత్నం చేసినా కూడా సాధ్యపడలే. పని చేయకపోయాను. మీ ప్రతినిధిగా, మీ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికల్లో మీ తరఫున పోరాటం చేసి ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ సంఘాన్ని గెలిపించిన తర్వాత మీ కష్టాలు విన్నవించుకునే సందర్భం కూడా మనకి దొరకలే. దురదృష్టం, మోసపోయాం, మోసకి గురయ్యాం. అందుకే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో 20 రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎక్కడైతే సింగరేణి గనులున్నాయో, ఎక్కడైతే సింగరేణి గనులున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా నిలబడ్డారో 12 చోట్ల నిలబడితే ఒక్క దగ్గరే ఓడిపోయాం. 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సింగరేణి కార్మిక సోదరులు కృషితో, పట్టుదలతో, కనీ విని అంత మెజార్టీతో సింగరేణి కార్మికుల దయతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క చెల్లి ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయి తప్ప మాయమాటలు చెప్పే ప్రభుత్వాలతో ఏమీ వరగదు. గడిచిన 9.5 సంవత్సరాల నుంచి చూసాం. మాయమాటలకే లోనయ్యాము తప్ప అనుకున్నది సాధించుకోలేదు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకునే దాంట్లో ప్రత్యేకంగా సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో ఉంది అని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈనాడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు తిరుగుతున్నారు. మళ్ళీ మాకు ఓటేయండి, మా పోరాట ఫలితం చూపించి ఈ పార్టీ అధికారంలో ఉన్న పార్టీతో ఆ రోజు మేము అధికారంలో చేయలేని కార్యక్రమాలు మళ్ళీ చేసి చూపిస్తాం.